హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఎగ్ కర్రీ వండుతున్నానండి. అందుకన్నా ముందు ఎగ్గు మామిడికాయ పులుసు పెడదాం అనుకున్నాను. మామిడికాయలు ఫ్రిడ్జ్లో చూస్తే మామిడికాయలు లేవు. పిల్లల్ని అడిగితే మేము తినేసాం, శుభ్రంగా ఉప్పు కారం పెట్టుకొని హాయిగా తిన్నామన్నారు. సరే, చేసేది ఏమీ లేకుండా ములక్కాడ ఎగ్ కర్రీ అయితే వండుతున్నానండి. పులుసు పెట్టుకున్నాను. దీనికి కావాల్సినవి 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఫుల్గా ఉడకబెట్టుకొని వేయించుకున్నాను, కట్ చేసుకుని వేయించుకున్నాను. తర్వాత అదే పాన్లోని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నానండి. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన వరకు అది కాస్త జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉంచుకున్న ములక్కాడలు కూడా వేసేసుకున్నాను. అది కూడా కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసుకున్నానండి కొంచెం. అలాగే టమాటాస్ కూడా వేసుకొని బాగా మగ్గించుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, కారం రుచికి తగినంత వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ ముందు వేసాం కాబట్టి కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసుకున్నానండి. పుల్గా వేయించుకున్నాను. అందుకు కొంత వాటర్ వేసుకున్నాను. అది కూడా కొంచెం గ్రేవీలాగా అవుతే అప్పుడు ఏదైతే చింతపండు రసం తీసుకున్నాను కదండి, పెద్ద సైజు టమాటా చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని బాగా మరగాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గరికి అవుతే పులుసు అయితే అదిరిపోయిందండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.